ఇప్పుడు మనం నిన్నేం చెప్పుకున్నాం? నిజం చెప్పే పాస్టర్ గారు నిజమైన పాస్టరా? అబద్ధమైన పాస్టరా? అవును. ఇతను సైతాను దురాత్మతో మనకి సువార్తను ప్రకటిస్తున్నాడా? పరిశుద్ధాత్మతో వాక్యాన్ని మనకు బోధిస్తున్నాడా? అనే విషయం గురించి నిన్న మనం ధ్యానం చేసాం. ఎలా చేసాం? పౌలు గారు సువార్త ప్రకటించే దినాల్లో పౌలు గారు చెప్పే ప్రతి మాటని లేఖనాల్లో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకున్నారు. అవును. దాన్ని బట్టి పౌలు గారు పరిశుద్ధాత్మ బోధిస్తుండగా ఆయన పరిశుద్ధాత్మ పంపితేనే వచ్చిన బోధకుడు అని అంగీకరించారు. ఇదే చేయమంటున్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు కూడా ప్రతి విశ్వాసికి ఇలాగే చెప్తున్నాడు. మీరు గుడ్డెద్దెల్లి చేలో పడినట్టు కాదు, మీకు బోధించేటటువంటి వ్యక్తిని మీరు నమ్మాలి అంటే ఆ వ్యక్తి బోధించే మాట బైబిల్లో ఉండాలి. లేని మాటలు పలికే వ్యక్తి ఎవరి సంబంధులు? సాతాను సంబంధులు. అర్థమైందా నీకు? ఈ విషయం గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటి? వాక్యంతో ఎలా పోల్చాలి. ఆయన చదువుతున్నాడు, ఆ వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేసి చూస్తాం. బైబిల్లో విషయాలే చెప్పాడు అని మనం అనుకుంటాం. దాన్ని బట్టి ఆయన నిజమైన పాస్టరా, అబద్ధ పాస్టరా అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పే ఆ వాక్యం మనల్ని ఏ విధంగా మారుస్తుంది, ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయం మనం మాట్లాడదాం ఈరోజు. ఏమన్నాడు? కీర్తన 119వ కీర్తనలో 105వ వచనం తీ. 119, 105. 119వ కీర్తన 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదాలకి. నీ వాక్యం అంటే ఎవరిది? దేవుని వాక్యం. చదువు. నీకేమర్థమైంది ఆ వాక్యాన్ని బట్టి? దేవుని వాక్యము మనకి దీపమై ఉంది. ఎలా వెలిగిస్తుంది అంటే ఆ దీపంలో మనలో కనబడతాయి, అది వెలుతుల్లో మన తప్పులు కనబడతాయి. చెప్పు. ఎలా అంటే వాక్యం మనతో మాట్లాడు, ఈ తప్పు ఇది రాంగ్ అని చెప్తుంది, అంటే అవగాహన కల్పిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ దీపం ఏ రూపంలో ఉంది? నీ వాక్యం అంటే ఏంటి? నా పాదాలకి దీపం ఎలా అయ్యింది? అసలుకి పాదాలకి దీపం అంటే ఏంటి? నా త్రోవకు వెలుగునై ఉన్నది. దీనికి ఈ వాక్యం మనకు ఎలా చెప్తుంది? ఉదాహరణ మనం మాట్లాడుకుందాం. ఏంటంటే పాదాలంటే ఏంటి? దేనికి నిదర్శనం? మనం వెళ్ళే చోటు, మనం తీసుకునే నిర్ణయం హృదయంలో ఉంటుంది. అర్థమైందా నీకు? ఆ నిర్ణయాన్ని బట్టి మన భవిష్యత్తు మారుతుంది. అది త్రోవ. అంటే తెలియని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పాదాలంటే మామూలుగా మన పాదాలని, దీపం అంటే వెలుగని, ఓహో అంటే వాక్యం లైట్ లాంటిది, లైట్ వేసుకుంటే చీకట్లో మనకి దారి కనపడుతుంది, చీకట్లో లైట్ వేస్తే కాంతి వస్తుంది, కాంతి ప్రకారంగా దారి కనపడదు, వెళ్ళిపోద్ది అనుకుంటా. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన వాక్యం మనకి ఎలాంటిదన్నా, నీ వాక్యము నా పాదములకు. అంటే పాదం అంటే ఏంటి? మన మనసు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడుతుంది. ఇప్పుడు మన భవిష్యత్తు బాగుంటే మనం తీసుకున్న నిర్ణయం మంచిది, బాగోకపోతే మనం తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. అంటే మార్పు ఎక్కడ కలగాలి? నిర్ణయంలో కలగాలి. అది ఆ నిర్ణయాన్ని దేవుడు వెలుతురుతో పోలుస్తున్నాడు, వాక్యం చేత. నీకు తెలియదు నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా. నీ భార్యతో నువ్వు పోట్లాడుతున్నావు, లేదు మీ అమ్మతో పోట్లాడుతున్నావు, మీ నాన్నతో పోట్లాడుతున్నావు,
ఎవరితోనైనా పోట్లాడుతున్నావు, కానీ ఆ పోట్లాట అనేది అంతదాకెందుకు? ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్కి వెళ్ళు, ఒక ఆఫీస్లో నీకు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. శత్రువులతో నీకు ఎవరికైనా సరే ఎదుటి వ్యక్తి మీద మనకి ఈర్ష్య వచ్చిందనుకో, ఈర్ష్య అంటే ఏంటి? దేనిలో నుంచి వస్తుంది? అది కోపంలో నుంచే వస్తుంది. బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు ఎవరి మీద యుద్ధం చేస్తారంటే సమస్య మీద యుద్ధం చేస్తారు. బైబిల్ వాక్యం తెలియని వాళ్ళు వ్యక్తుల మీద యుద్ధం చేస్తారు. వ్యక్తుల మీద యుద్ధం చేయడానికిను సమస్య మీద యుద్ధం చేయడానికి వేరు. అదైనా నీకు నేను ఒకటి తప్పు అని చెప్పాను, నేను చెప్పిన దాని మీద ఫోకస్ పెట్టరు, నా మీద ఫోకస్ పెడతారు. నేను చెప్పింది నీకు కరెక్టే, ఆ రోజు నువ్వు తప్పైపోయిందని అంటావు, ఓకే అయిపోయింది, మరుసటి రోజు ఇక నేను కనబడినప్పుడల్లా నీ మైండ్లో వీడు వచ్చాడురా బాబు ఏదో ఒకటి చెప్తాడు అనిపిస్తుంది. ఫోకస్ ఎవరి మీద చేస్తున్నారు? వ్యక్తి మీద చేస్తున్నారు. కానీ బోధకులు, సేవకులు ఇంత వాక్యాన్ని విడమరిచి చెప్పాలి. బాబు పాదం, వాక్యమేమో వెలుతురు ప్లేసులో ఉంటే పాదమేమో మనస్సు తీసుకునే నిర్ణయం, దీపం త్రోవకు వెలుగై ఉన్నది. అబ్బా వీడు మంచి తెలివిగలడు, వీడు తీసుకున్నాడు, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటే క్షమాపణ. తప్పు ఒప్పులు అనేవి జరుగుతాయి సహజంగా. జరిగినప్పుడు దానిలో లోటుపాట్లు ఎవరిది, ఎవరు మిస్టేక్, దీన్ని తిరిగి వాళ్ళు చేయకోకుండా మారగలిగే క్యారెక్టరా కాదా, దాన్నే కంటిన్యూగా చేసుకుని వెళ్ళిపోయే క్యారెక్టరా అనే దాన్ని బట్టి ఆలోచించి ఇతనితో మనం ఉండాలా, ఇతను పూర్తిగా వదిలిపెట్టేయాలా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఒక వ్యక్తి రిలేషన్షిప్ కొనసాగించాలా, వదిలేయాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? లోబడే విధానం మీద ఉంటుంది. ఇప్పుడు నేను బైబిల్ వాక్యాన్ని బోధిస్తున్నాను, ఈ బోధించేటటువంటి బోధన పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియపరుస్తుంది. నేనేమో చెడ్డవాడినే, వినేటటువంటి వారు చెడ్డవారే. ఇక్కడ మంచి వాళ్ళు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వాక్యం మనకు వెలుగై ఉంది. ఈ వెలుగులో నువ్వు తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి. అదైందా? తెలుసుకుంటే ఆ వాక్యం మనకు వెలుగై ఉంటుంది. ఇక ఆ వెలుగై ఉన్నప్పుడు నువ్వు చీకట్లో దారిలోనే నడిచి వెళ్తావు కదా. వాక్యం అర్థం అలా చేసుకోవాలి. ఇప్పుడు టాపిక్ ఏంటి? ఇప్పుడు టాపిక్ ఏంటి? వెలుగు. నువ్వు వినే ప్రతిదాన్ని కూడా అది బైబిల్లో ఉందో లేదో అని తెలుసుకోవటం మూలంగా చెప్పే పాస్టర్ గారు ఫేకా ట్రూనా, నిజమా అబద్ధమా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు ఈ బోధ, ఆ సేవకుడు చెప్పే మాటలు నీ పాదాలకి వెలుగై ఉండాలి అంటే నువ్వు దానిలో జ్ఞానంగా ఆలోచించాలి. అదైనా ఈ వాక్యం ఎక్కువ తెలుసుకోవాలంటే మంచి బోధకుడు, చెడ్డ బోధకుడు అనేది తెలుసుకోవాలి. నువ్వు బాగుంటేనే కదా నువ్వు ఎన్నుకున్న దేవుడు మంచోడు అంటారు. నువ్వు వెళ్ళే త్రోవ 10 మందికి మంచి అని, అరే కరెక్టే అతను మంచోడు అన్నారంటే మంచి పనులు చేయాల. అదైనా విన్న ఉపదేశాన్ని వాక్యంతో తూకం వేయాలి. ఓ పక్కన వాక్యం చదువుతున్నప్పుడు, విన్నప్పుడు మన హృదయంలో అలజడులు రేగుతాయి. మనం చేసిన తప్పు ఎవరికి తెలియదు, కానీ బోధకుడు బోధ చేస్తున్నప్పుడు, వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు ఆ వాక్యం మనల్ని తొలుస్తూ ఉంటుంది. అదైనా ఇప్పుడు బంగారాన్ని కాల్చేటప్పుడు ఆ కాల్చే గాయం బంగారానికి తెలుసు. బంగారం కాలే కొద్దీ ఏమవుతుంది? బంగారం మెరుగుపడతా ఉంటుంది. మనల్ని ఇలా కడుగుతూ ఉంటుంది సంఘంలో. ఎందుకు మనం చర్చికి వెళ్ళాలి? బోధకుల ముందు ఎందుకు వెళ్ళాలి? బోధకులైనా సేవకులైనా మన మేలు కోసమే వాళ్ళు మాట్లాడతారు. కానీ నువ్వు బాగుండాలనే కోరిక వాళ్ళకి ఉండదు. ఇదంతా దైవ కార్యం.
అర్థమైందా? దేవుని కార్యం ఇది. దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి నాకు కావాలి, పరలోక రాజ్యానికి రావాలి అంటాడు. అవును. సైతాన్ ఏమంటది? సైతాను చేసే ప్రతి కార్యానికి మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాకపోతే రేపైనా అగ్నిగుండంలో కాలాల్సిన పరిస్థితి దానికి ఉంది. అది ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడదు. నీటిలో మునిగి చచ్చిపోయేవాడు వాడిని కాపాడడానికి ఎవరు మడితే వాళ్ళు ఉరగకూడదు. వాడిని పట్టి ఇతని బరువుతో పాటు అతని బరువును కూడా ఈదుకుని తీసుకొచ్చేవాడు మాత్రమే వెళ్ళాలి. అవును. అరే, చూసే ప్రతి ఒక్కడికి జాలేస్తుంది. ఒక వ్యక్తి కళ్ళ ముందు నీళ్ళలో మునిగి చనిపోతుంటే, మంటల్లో కాలి చనిపోతుంటే ఏ మనిషికి మాత్రం బాధపడకుండా ఉంటాడు? అవును. కానీ ఆ టైంలో కావాల్సిన ఆలోచన ప్లస్ వీడి సమర్థత, అవును, సామర్థ్యం. సామర్థ్యం. నేను తీయగలను, నేను ఈ వ్యక్తిని ఈత వేసుకుని నేను తేగలను. మొన్న ఏమైంది, మనం ప్రేయర్కి వెళ్ళి వస్తున్నాను. నేను ప్రేయర్కి వెళ్ళి సువార్త ప్రకటించి వస్తుంటే పెద్ద కాలంలో ఒక వ్యక్తి, ఆ కాలం ఉంది కదా బుడమేర, ఆ కాలంలో ఒక వ్యక్తి పడిపోయి కింద మీద మునుగుతుంది. ఒక ఆమె సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుని పడిపోయింది. ఈత వచ్చి రానోడు ఒకడు ఉన్నాడు, ఈత బాగా వచ్చినోడు ఒకడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఆ అమ్మాయి పడిపోవటం. ఈ ఈత వచ్చి రానోడు ఏం చేశాడంటే, వాడి మీద వాడుకున్న అతి నమ్మకం మీద ఎగిరి ఉరికేశాడు. ఆ అమ్మాయిని కాపాడబోయి ఆడు కూడా చనిపోయాడు. ఈత బాగా వచ్చినోడు చూస్తున్నాడు ఆ అమ్మాయిని. ఎంతవరకు చూస్తాడు? పూర్తిగా ఆ అమ్మాయి కాళ్ళు చేతులు గిలగిల కొట్టుకుని అన్కాన్షియస్లోకి వెళ్ళేంత వరకు ఆగాడు. ఆ తర్వాత జంప్ చేసి వెళ్ళి ఉరికి ఆ అమ్మాయి జుట్టు చేత్తో పట్టుకుని ఈడ్చుకొచ్చేసాడు. ఏం జరిగింది అక్కడ అంటే, వాక్యం గురించి పూర్తిగా తెలుసుకోకుండా, ప్రార్థన లేకోకుండా, దేవునికి వ్యక్తికి మధ్య కమ్యూనికేషన్, ప్రార్థన ఇది లేకోకుండా అలా నీళ్ళలో కొట్టుకుపోయే వ్యక్తిని కాపాడేయాలనే ఉద్దేశంతో ఉరికేస్తే ఏమైపోద్ది? ఆ వ్యక్తికి బదులు ఈ వ్యక్తి చనిపోతాడు. అర్థమైందా నీకు? ఇప్పుడు ఏం జరుగుతుంది? సేవకుడు ఈ ఈత బాగా వచ్చినాడు. నీకు అర్థం కావాలంటే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే, కృష్ణా నదికి ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు. ఒక 5-6 ఫ్రెండ్స్ వెళ్ళారు. ఈ 5-6 ఫ్రెండ్స్ వెళ్ళి కృష్ణానదిలో ఎక్కడో మధ్య ప్రాంతంలో, అంటే గట్టు మీద ఉండే ఎక్కడుండో ఫోటోలు దిగుతున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. ఈ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న క్రమంలో ఒక వ్యక్తి జారి నీళ్ళలో పడిపోయాడు. కింద మీద కొట్టుకుంటున్నాడు. అక్కడ ఆ వ్యక్తులు ఎవరన్నా పడిపోతే కాపాడడానికని ఎవరో ఒకరు ఉంటారు అక్కడ, జాలర్లు. వాళ్ళు వీళ్ళని కాపాడటం పని. మిగతా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి అతన్ని అడుగుతున్నారు, అట్లా గిలగిల తన్నుకుంటుంటే నువ్వు కాపాడవా? ఎంతసేపు చూస్తా, సోద్యం చూస్తున్నావేంటి? ఎల్లు అని ఈయన్ని తోస్తూ ఉంటారు. ఈయన చూస్తున్నాడు, అలా చూస్తూనే ఉన్నాడు. అంటే సాధారణ వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఈ వ్యక్తికి చూస్తున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ ఇతని మైండ్ సెట్ వేరు. ఇతనేంటి, అతని సాయి శక్తుల, అతని శరీరంలో ఉన్నంత ఊపిక అయిపోయి శాంతం మునిగిపోతున్నాడు అనుకున్నప్పుడు అప్పుడు పని స్టార్ట్ చేయాలి ఈయన. ఎందుకని అప్పుడు పని స్టార్ట్ చేయాలి? అతను గిరగిర తనుకునేటప్పుడు ఇతను ఊరికి వెళ్ళొచ్చు కదా అంటే, అతను ఇతనికి సహకరించకపోగా ఇతన్ని పట్టేసుకుని కిందకి లాక్కెళ్ళిపోతాడు. ఎందుకంటే నీళ్ళలో పడిపోయి మునిగిపోతున్న వాళ్ళని కొంతమంది కాపాడినోడిని నేను, నాకు తెలుసు. మళ్ళీ గట్టిగా పట్టేసుకుంటాను.